ప్రతి దేశంలో కూడా ఆ దేశంలో ఉన్న మైనారిటీస్ మీద ఎక్కడో చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. అది మన ఇండియాలో ఉన్న మణిపూర్ లాంటి ప్లేస్లు అవ్వచ్చు, లేదంటే మన పక్క దేశాలు అవ్వచ్చు. బంగ్లాదేశ్లో హిందువుల మీద వరుసగా జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో అది ఒక మారణ హోమంగా మారే అవకాశం కనిపిస్తుంది. పిచ్చి కుక్కల్లాగా వరుసగా హిందువులు చంపుతున్నారు. నిన్న మరీ దారుణంగా ఒక వితంతుని రేప్ చేశారంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆలోచించండి. వీటిని ఎవరు ఏం చేయలేరా? మన దేశం ఏమీ చేయలేదా? అమెరికా లాగా వెళ్ళి ఒక దాడి చేయలేదా? మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. మనలో చాలామందికి ఈ విషయాల మీద చాలా బలంగా మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది, కానీ మాట్లాడలేం. ఎందుకు తెలుసా? వీడు ఒక వర్గానికి చెందినవాడనో, లేదంటే ఒక బత్తాకాయ కమలాకాయ అని చెప్పి ముద్రేయటమో, లేదంటే వీడు పలానా పార్టీకి చెందినవాడు అని చెప్పి ఒక స్టాంప్ వేయడం జరుగుతూ ఉంటుంది. హిందుత్వం అన్నది ఏ పార్టీ సొత్తు కాదు, అది మతం మాత్రమే కాదు, అది ఒక జీవన శైలి. దీని గురించి మాట్లాడినంత మాత్రాన ఆ పార్టీకి చెందిన వాళ్ళు, లేదంటే ఆ బత్తాయిలో ఈ కమలాకాయలో అవుతారని మాత్రం ఇట్టి పరిస్థితులు అనుకోకండి. అలాగే మన మతాన్ని ప్రేమిస్తా పరాయ మతాన్ని కూడా గౌరవిద్దాం. మన మతం మీద జరిగే దాడులు మాత్రమే కాదు, మన చుట్టుపక్కల మన పరాయి మతాల మీద ఎవరైతే మన స్నేహితులు ఉన్నారో, లేదంటే మన నైబర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా ఎటువంటి దాడులు జరుగుతున్నా మనం మాట్లాడగలిగే పొజిషన్లో ఉండాలి. ఆ ధైర్యాన్ని తెచ్చుకోండి. నా పరిధి చాలా చిన్నది, నేను ప్రతి విషయం మీద మాట్లాడలేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ కొన్ని విషయాల మీద చాలా బలంగా మాట్లాడదాం డిసైడ్ అయ్యే చాలా ధైర్యం కూడగట్టుకుని ఈ వీడియో చేస్తున్నా. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల అక్కడ హిందువులు కాపాడబడతారు, లేదంటే వాళ్ళకి మారల్ సపోర్ట్ వస్తుంది అలాంటి సొల్లు చెప్పను నేను. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ వీడియో రీచ్ పెరుగుతుంది. ఇంకా ఎవరైనా మాట్లాడొద్దు అనుకునే స్థితిలో ఉన్న వాళ్ళకి ఒక మాట్లాడే ధైర్యం కలిగే అవకాశం ఉంటుంది. నా స్వార్థమే, నేను చెప్తున్నాను, నా స్వార్థమే ఇది. సో లైక్ చేయండి, మీకు నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్గా మాట్లాడుకుందాం. బంగ్లాదేశ్లో ఏర్పడిన రాజకీయ అస్థిరత్వం ఏదైతే ఉందో అది అదునుగా తీసుకొని అక్కడున్న కొంతమంది ముస్లింలు, అందరు ముస్లింలు కాదు, ఇది హిందూ వర్సెస్ ముస్లిం వారు కాదు, అక్కడున్న కొంతమంది ముస్లిమ్స్ హిందువుల్ని లక్ష్యంగా చేసుకొని వాళ్ళ మతాన్ని ఏదో అవమానిస్తున్నారనో, తిడుతున్నారనో, క్రిటిసైజ్ చేస్తున్నారని చెప్పి నెపంతో హిందువుల మీద దాడులు దిగుతున్నారు. మనకి తెలియని విషయాలు చాలా జరుగుతున్నాయి. వాళ్ళ ఇళ్లలోకి దూరి వాళ్ళ సొత్తును దోచుకుంటున్నారు, వాళ్ళ ఆస్తులు ఆక్రమించుకుంటున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే ఇలాంటి ముద్ర ఏదో ఒకటి వేసి మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళని చంపుతున్నారు, సజీవ దహనాలు చేస్తున్నారు. ఒకరితో స్టార్ట్ అయింది, ఇప్పటికీ 6 హిందువులు చనిపోయారు. నిన్న దారుణంగా ఒక ఆవిడ్ని రేప్ చేశారంటే హిందువు అని చెప్పి. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరైనా ఏమైనా చేయగలరా అంటే బంగ్లాదేశ్ మాత్రమే రెస్పాన్సిబుల్. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏదైనా చేయాలి. అక్కడున్న యూనిస్ ఖాన్ ఎవరో ఆయన మాత్రమే దీనికి తీసుకోవాలి. కానీ ఇంత మట్టుకు ఒక అరెస్ట్ కానీ, ఒక రిపోర్ట్ కానీ, ఒక ఎంక్వైరీ కానీ ఏదీ లేదు. ఇలాంటి సమయంలో వేరే ఎవరైనా ఏదైనా చేయొచ్చా? మన హిందువులు అనుకొని చెప్పి మన దేశం ఏదైనా చేయొచ్చా? బార్డర్ ఎత్తేసి ఆ హిందువులు మొత్తం తెప్పించుకోవచ్చా అంటే అది జరగని పని. మరి ఏం చేయాలి? చాలామంది కొన్ని కామెంట్స్ ఏమి చూసాం. మోదీ గారు అమెరికా ప్రెసిడెంట్ చేశాడు, ఇలాగా వెనిజువేలా వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రెసిడెంట్ కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు, మనం ఎందుకు చేయలేము, మనం కూడా ఇలాంటివి చేయాలి అని చెప్పి ఇది కామెంట్ చేసినంత ఈజీ కాదు. ఎందుకు కాదంటే చెప్తాను చూడండి. అమెరికాకి మనకి డిఫరెన్స్ చెప్తా. ఇప్పుడు వాళ్ళు వెనిజులా మీద చేసినా, ఇరాక్ మీద చేసినా, వేరే లిబియా లాంటి కంట్రీ మీద చేసినా, ఎక్కడ చేసినా కూడా అక్కడ వచ్చిన ప్రెసిడెంట్స్ అందరికీ ఒక సిద్ధాంతం ఉంటుంది. అదే సిద్ధాంతం తెలుసా? అమెరికాకి సంబంధించిన సిద్ధాంతం. అమెరికా ఫస్ట్ అనో, లేదంటే అమెరికా ప్రయారిటీ అనో ఉంటుంది. కానీ మనకు అలా కాదు. మనకేముంటాయి తెలుసా సిద్ధాంతాలు? మన దేశ సిద్ధాంతాలు ఉండవు, మనకన్నీ రాజకీయ పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి. జార్జ్ బుష్ దగ్గర నుంచి ట్రంప్ వరకు, జార్జ్ బుష్, ఒబామా, బైడెన్, ట్రంప్ 2 సార్లు, వీళ్ళందరూ ఒకటే లైన్ మీద ఉన్నారు. వెనిజువేలా మీద ఏం చేయాలి అని చెప్పి ఒకటే సిద్ధాంతాన్ని అప్లై చేశారు, ఒకే విధంగా టార్గెట్ చేశారు, ఒకటే ప్లాను, ఒకటే ఎగ్జిక్యూషన్. రేపు ట్రంప్ తర్వాత ఇంకొకరు వచ్చినా కూడా వాళ్ళ సిద్ధాంతం ఇదే ఉంటుంది. వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే వాళ్ళు అమెరికా ప్రయారిటీగానే పావులు కదుపుతారు. అక్కడ ప్రెసిడెంట్ కన్నా వాళ్ళకున్న టీం ఏదైతే ఉందో వైట్ హౌస్లో వాళ్ళే మెయిన్ ప్రయారిటీ. వాళ్ళే ఇదంతా గైడ్ చేస్తూ ఉంటారు. ఏ ప్రెసిడెంట్ వచ్చినా దానికి కట్టుబడి ఉంటారు. కానీ మనకు అలా కాదు. మనకు ఒక పార్టీ వచ్చిందనుకోండి, ఈ దేశం శత్రు దేశం అవుతుంది. మనకి ఇంకో పార్టీ వచ్చిందనుకోండి, ఈ దేశం మిత్ర దేశం అవుతుంది. మనకి ఇంకో థర్డ్ ఫ్రంట్ లాంటి ఇంకో పార్టీ వచ్చిందనుకోండి, మళ్ళీ ఈ దేశం ఇంకోటి అవుతుంది. బీజేపీ వస్తే ఒకలాగా, కాంగ్రెస్ వస్తే ఒకలాగా, థర్డ్ ఫ్రంట్ లాంటి ఇంకో పార్టీ వస్తే ఒకలాగా. మనదంతా పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి. అవే ప్రయారిటీగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు వీళ్ళు. అందుకని మనం అంత ముందుకు వెళ్ళాం. ఎప్పుడైతే పార్టీ సిద్ధాంతాలు పక్కన పెట్టి దేశ సిద్ధాంతాలు కట్టుబడి ఉంటారో అప్పుడు మనం ఏదైనా చేయగల పొజిషన్లో ఉంటాం, ఎవరినైనా శాసించగల పొజిషన్లో ఉంటాం. కానీ అది ఎప్పటికీ ఇండియాలో జరగని పరిమాణం. సో మీరు మోదీ గారు ఏం చేయలేరా,
లేదంటే రాహుల్ గాంధీ వస్తే రాహుల్ గాంధీ ఇచ్చేసేస్తాడని చెప్పి నమ్మకండి, జరగని పని అది. మనం ఏం చేయగలం మరి? మిలిటరీ దాడి అయితే చేయలేం. ప్రాక్టికల్గా కూడా ఆలోచించండి. ఈవెన్ మోదీ గారు ఒక స్టెప్ ముందు తీసుకొని మిలిటరీ తీసుకెళ్లారు అనుకోండి, ఏమవుతుంది? సివిలియన్స్ చనిపోతారు, అమాయకమైన సివిలియన్స్ చనిపోతారు. ఆ దేశాన్ని మనం పరిపాలించాలా మళ్ళీ? ఈ లోపల ఎంత మారణహోమం జరిగిద్ది, అందులో హిందువులు చనిపోరా? ఎవరైతే హిందువులు మనం కాపాడటానికి వెళ్తామో వాళ్ళు చనిపోతారు, అమాయకమైన ముస్లింలు చనిపోతారు, రాజకీయ నాయకులు మాత్రం పారిపోతారు, వేరే దేశాలు పారిపోయి అక్కడ తలదాచుకుంటారు. సో ప్రాక్టికల్గా మనం ఏదో మాట్లాడాలి, ఏదో క్రిటిసైజ్ చేయాలి అని చెప్పి ఏదైనా చెప్పేచ్చు, కానీ ప్రాక్టికల్గా ఎన్ని ఇంపాసిబుల్. మరి ఏం చేయగలం? ఇండియా ఏం చేయగలదు? ఓన్లీ థింగ్ ఏంటంటే డిప్లొమసీ. డిప్లొమాటిక్గా వాళ్ళ మీద ఒక ప్రెషర్, దౌత్యపరంగా ఒక ప్రెషర్ తీసుకురావటం. మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతుందని చెప్పి యూఎన్లో రేస్ చేయటం, వేరే దేశాలతో మాట్లాడటం, అక్కడి నుంచి ప్రెషర్ పెట్టి శాంక్షన్స్ వేసి వాళ్ళని కట్టడి చేయటం, అది మాత్రమే మనం చేయగలిగిన పని. అంతకు మించి మనం ఏది చేయడానికి లేదు. మిలిటరీతో వెళ్ళిపోతాం, అక్కడేదో కంట్రోల్ చేస్తామంటే జరగని పనులు. మరి వేరే దేశాల్లోనే వాళ్ళేం చేయగలరంటే యూకే లాంటి కంట్రీస్ రియాక్ట్ అవుతున్నాయి, హ్యూమన్ రైట్స్ వయోలేట్ అయిపోతున్నాయి అది ఇది అని చెప్పి రియాక్ట్ అవుతున్నాయి. వాళ్ళు కూడా అంతే చేయగలరు. దౌత్యపరంగా ఒక ప్రెషర్ పెట్టగలరు అంతే, అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి. నా చిన్నప్పటి నుంచి ఉన్న పుస్తకాల్లో నేను ఐక్యరాజ్య సమితి కోసం చాలా గొప్పగా చదువుకున్నామా. ఐక్యరాజ్య సమితి అంటే అది, ఐక్యరాజ్య సమితి అంటే ఇది, ఐక్యరాజ్య సమితిలో మెంబర్షిప్ అంటే అసలు నేను చాలా గొప్పగా చదువుకున్నా దానికోసం. నేను పెద్ద అవుతున్న కొద్ది నాకు తెలిసింది ఏంటంటే ఐక్యరాజ్య సమితి అనేది ఒక కీలు బొమ్మ అని, ఒక పేపర్ అంతే. దానికి ఎటువంటి ఏవి ఉండవు, ఉన్నా కూడా అన్నీ వేస్ట్. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నిజంగా దానికి అంత పవర్ ఉంటే అమెరికా వెళ్ళి వెనిజులా అధ్యక్షుని ఎత్తుకురాగలదా? వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలంట రూల్ అయితే. మరి తీసుకోలేదుగా, ఏం పీకారు? ఏం పీకలేరు, ఏమి పీకలేరు. వాళ్ళు ఏదైనా చిన్న దేశాల మీద ఈ పెద్ద దేశాల అండ చూసుకుని రెచ్చిపోగలరేమో కానీ అదే పెద్ద దేశాలు ఏదైనా చేస్తే మౌనం పాటించడం తప్పితే, లేదంటే ఖండిస్తున్నాం అని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం తప్పితే ఏం చేయలేరు. బంగ్లాదేశ్కి వీళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ ఏం చేస్తారంటే ఒక టీంను పంపిస్తారు, మానవ హక్కులు ఏమైనా ఉల్లంఘన జరుగుతున్నాయని చెప్పి. ఆ టీము మిలిటరీ సపోర్ట్తో వెళ్ళి అక్కడ 4-5 ఇంటర్వ్యూ చేసి ఒక రిపోర్ట్ రాసి తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయడం తప్పితే వాళ్ళు కూడా పీకేదేం లేదు. ఇక్కడ నిజంగా ఎవరు ఏమీ పీకలేరు. ఒక దేశంలో ఇలా జరుగుతుంది అంటే ఆ దేశం మాత్రమే బాధ్యత, అంతే, అంతకుమించి ఏమీ లేదు. నిజంగా అలా పీకే పని అయితే కనుక ఎప్పుడో చాలా దేశాలు దాడి చేసేవాళ్ళు. సో మనం చదువుకున్న చదువు ఐక్యరాజ్య సమితి ఎన్ని పేరుకి మాటలకే. అలాగే మనం ఏదో మన హిందువులకి ఏదో జరిగిపోతుంది, మన దేశం అది చేయాలి ఇది చేయాలి అన్నది కూడా మాటల పరంగా ఆ రష్ ఆఫ్ బ్లడ్తో మనం చెప్పటమే కానీ ప్రాక్టికల్గా కూడా ఏమీ చేయలేం. అలాగే ఇదే సమయంలో కొన్ని రూమర్స్ కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. ఫస్ట్ నేను విన్నప్పుడు ఏమన్నానంటే ఇండియన్ని చంపేశారని. బంగ్లాదేశ్లో ఇక్కడి నుంచి వెళ్ళిన ఇండియన్ ఎవరైనా చంపితే ఖచ్చితంగా మన దేశం చాలా గట్టిగా రియాక్ట్ అవుతుంది, రియాక్ట్ అవ్వాలి, అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మీకు డిఫరెన్స్ చెప్తున్నా, అక్కడ జరుగుతున్నది హిందువులు అయితే కానీ వాళ్ళు ఇండియన్స్ కాదు. వాళ్ళు ఇండియాలో పుట్టి ఇండియాలో పురిగి ఇండియా పాస్పోర్ట్తో వెళ్ళి అక్కడేదో పని చేసుకున్న వాళ్ళు కాదు. అలా జరిగితే మన రియాక్షన్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా గట్టిగా ఉండాలి. కానీ అవన్నీ వస్తున్నాయి రూమర్సే. వాళ్ళందరూ బంగ్లాదేశీ హిందూస్, అక్కడున్న మైనారిటీస్. అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఏంటి, అరే మా కర్మ ఇంతే, మేము ఇక్కడ ఉన్నాం, మా తప్పు అది, మా పూర్వీకులు చేసిన తప్పు, మేము ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, ఇక్కడ చచ్చాం, మా ప్రదేశం అనుకుని మేము ఇక్కడ ఉన్నాం, ఇక్కడ చస్తున్నాం, ఇంతేనా అంటే ఇంకో 50% అంతే. మన దేశం ఏదైనా చేస్తే గట్టిగా ప్రెషర్ పెట్టి ఏదైనా సాధించగలిగితే సాధించాలి తప్పితే, వేరే రకాలుగా ఆపగలగాలి తప్పితే, అదర్వైజ్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఐక్యరాజ్య సమితి గట్టిగా పిక్చర్లోకి ఎప్పుడు వస్తుందంటే మారణహోమం జరిగినప్పుడు, జెనోసైడ్ అంటారు కదా, అది జరిగితే వాళ్ళకి 5 వ్యక్తులు 6 వ్యక్తులు అంటే వాళ్ళకి ఏముందిలే అన్నట్టు ఫీల్ అవుతారు. వాళ్ళు మనం తీసుకున్నంత హార్ట్గా వాళ్ళు తీసుకోరు. మనం పక్కనే ఉన్నాం, మన తోటి ప్రజలు అన్న ఫీలింగ్ ఉంటుంది మనకి, వాళ్ళకి అలా ఉండదు. అదే ప్రాబ్లం. వాళ్ళకి 100ల సంఖ్యలో చనిపోతే కానీ వాళ్ళ రియాక్షన్ ఉండదు. ఏదైనా చేతులు దాటిపోయిన తర్వాత, కోవిడ్ వచ్చింది, మొత్తం దాటిపోయిన తర్వాత తప్పుడు రియాక్ట్ అయ్యారు. ఆ దేశం నుంచి వచ్చింది, ఈ దేశం నుంచి వచ్చింది అన్న తర్వాత ఏం చేశారు? ఏమి ఏం చేయరు. అవన్నీ పేరుకే ఉంటాయి అంతే. ఇక్కడ ఏ దేశం బలంగా ఉంటే ఆ దేశమే శాసిస్తుంది. ప్రస్తుతం యుఎస్ఏ బలంగా ఉంది, యుఎస్ఏనే శాసిస్తుంది అంతే. మిగతావన్నీ నామకే వాస్తే ఉంటాయి. మనం ఏదో వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయిపోతే ఇది పీకేస్తారు, వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఇది పీకేస్తారు లాంటి మైండ్ సెట్లో ఉండకండి. మనం అలా వెళ్తే మనకే ఇంక దెబ్బపడిద్ది. వీటన్నిటి కోసం మనం మాట్లాడామనుకోండి,
ఒకరిని సపోర్ట్ చేస్తూ మాట్లాడినా అపోజ్ చేస్తూ మాట్లాడినా మన దేశంలో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ట్యాగ్లు వేస్తూ ఉంటారు, లేదా ఒక కులం అంటగడతారు, లేదంటే ఒక మతం అంటగడతారు. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం. అందుకని చాలామంది వీటి మీద మాట్లాడడానికి ముందుకు రారు. లేదంటే మనలో చాలామందికి చాలా బలమైన ఒపీనియన్స్ ఉంటాయి, ఒక కామెంట్ చేయాలన్నా కూడా భయపడతారు. కానీ చాలా బలమైన మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి, చాలా బలమైన థాట్ ప్రాసెస్ ఉంటుంది, పెట్టరు. నాకు ఇంకా చాలా విషయాలు మాట్లాడాలని ఉంటుంది, కానీ ఎక్కడో నన్ను పుల్ చేస్తూ ఉంటుంది. అవసరమా? ఎందుకంటే యాక్సెప్ట్ చేసి న్యూట్రల్గా యాక్సెప్ట్ చేసే పొజిషన్లో చాలామంది ఉన్నాం మనం. ఖచ్చితంగా చెప్పాను కదా ఇందాక, ఆ బత్తాయనో కమలాకాయనో, ఆ పార్టీ అనో ఈ పార్టీ అనో, నువ్వు ఆ కులం చెందినోడు గట్టి ఇట్లా మాట్లాడుతున్నావు, ఈ కులం చెంది ఇట్లాగే మాట్లాడతారు. అలాగే నువ్వు ముందెందుకు మాట్లాడలేదని కొన్ని అంశాలు తీసుకొస్తారు. మన ఛానల్ ఎప్పుడు పెట్టాం, మనం ఎప్పుడు నుంచి మాట్లాడతాం, మన పరిధి ఏంటి, మనం ఏం చేస్తాం, అదన్నీ వాళ్ళకి అనవసరం. నేను వాళ్ళ మైండ్ సెట్ని కూడా అర్థం చేసుకోగలను. వాళ్ళు రాంగ్ కాదు, వాళ్ళకి అది అనిపిస్తుంది. ఫస్ట్ నా వీడియో చూస్తుంటే అనిపిస్తుంది, వీడు మొన్న ఎందుకు మాట్లాడలేదు, ఆ ముందు ఎందుకు మాట్లాడలేదు, ఈ విషయం ఎందుకు మాట్లాడలేదు, ఆ విషయం ఎందుకు మాట్లాడలేదని. ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరు మాట్లాడలేరు, కానీ మాట్లాడినప్పుడు మాత్రం దాని మీద బలంగా మాట్లాడగలగాలి. ఇలాంటి కామెంట్స్ కూడా తీసుకోగలగాలి. నేను డిసైడ్ అయ్యాను, నేను తీసుకుంటా. ఈ విషయాల మీద బలంగా మాట్లాడతాను, ఎలాంటి స్టాంపులు వేసినా సరే. మనం పరాయి దేశాల్లో జరుగుతున్న వాటి మీద చాలా బలంగా స్టోరీలు పెడతా ఉంటాం, ఐ స్టాండ్ ఫర్ దిస్, ఐ స్టాండ్ ఫర్ దట్ అని. కానీ నేను ఒక్క సెలబ్రిటీ కూడా దీనికోసం మాట్లాడితే ఇంత మట్టుకు చూడలేదు, ఒక స్టేటస్ చూడలేదు, ఒక పోస్ట్ చూడలేదు, ఒక ఖండిస్తున్నామన్న మాట రాలేదు. ఎట్లా వస్తుంది ఆ దేశం మీద ప్రెషర్? ఎలా వస్తుంది? అందరూ రియాక్ట్ అయితేనే కదా వస్తుంది. బెట్టింగ్ యాప్స్ మీద మనం వీడియోలు చేసినప్పుడు చిన్న వాళ్ళు మీరేం చేస్తారంటే తర్వాత పెద్ద వాళ్ళు ఆడే ప్రెషర్ పెరిగి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక బిల్లు వచ్చిందంటే ఎలా వచ్చింది? ఓవరాల్గా ప్రెషర్ క్రియేట్ అయింది. ఏదైనా చిన్న వాటర్ డ్రాప్స్ ఏమోవా ఓ సముద్రం అయ్యేది. అందరం మాట్లాడాలి. మనంతా మాట్లాడితే గవర్నమెంట్ మీద ప్రెషర్ క్రియేట్ అవుతే వాళ్ళు ఇంకా బలంగా మాట్లాడతారు. వాళ్ళకి ప్రజలు సపోర్ట్ కావాలి, ప్రజలు ఎటేపు ఉన్నారు అన్నది కావాలి, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అన్నది కావాలి. ప్రజలు ఎటుంటే వాళ్ళు అటు మాట్లాడతారు. మనందరం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఎవ్వరేం చేయరు. నువ్వేం బీక్తారా, నీకు ఒక 17,000 మంది సబ్స్క్రైబర్ ఉన్నారు, దాంతో నువ్వేం చేస్తావు అంటే ఏం చేయలేకపోవచ్చు. ఈరోజు నేను, రేపటి రోజు నాకు పెరగచ్చు, నేను ఈ విషయాల మీద ఇంకా బలంగా మాట్లాడగలగచ్చు. మీకు ఒక ప్లాట్ఫామ్, మీరు కామెంట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ వస్తుంది. మనందరం కలిస్తే మనం చూసి ఇంకొకళ్ళు వీడియోలు చేయటమో, స్టేటస్లు పెట్టడమో, స్టోరీలు పెట్టడం, కామెంట్లు చేయడం చేసి ఇలాంటి విషయాలు పైకి వెళ్ళచ్చు. జరుగుతున్న అఘాయిత్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఆగచ్చు. 1%, ఈవెన్ 0.1% ఛాన్స్ ఉన్న, ప్రాబిలిటీ ఉన్న ఎందుకు తీసుకోకూడదు? నేనేం చేయగలను అని కూర్చునే కన్నా ఒక ఇష్యూని మాట్లాడినప్పుడు దాని మీద ఏదైనా జరిగే అవకాశం ఉంది కదా. 0.00001%. సో మీలో ఎవ్వరు కూడా ఎవరిని తక్కువ అంచనా వేసుకోకండి. మీరు పెట్టే కామెంట్ కూడా మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు, మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు. అలాగే ఇంకోటి కూడా చెప్తున్నా, కేవలం ఇక్కడ హిందువులు జరిగింది కాబట్టి మన హిందువులు కాబట్టి మాట్లాడటమే కాదు, మన పరాయి ఫ్రెండ్స్ కానీ మతస్థులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరిగినప్పుడు కూడా మనం బలంగా రియాక్ట్ అవ్వగలగాలి. ప్రతిదీ రియాక్ట్ అవ్వకపోవచ్చు, ఐ కెన్ అండర్స్టాండ్. నేను కూడా అవ్వలేను ప్రతిసారి ఇలాంటిది ఏం జరిగినప్పుడు రియాక్ట్ అయితే అదే ఉంటాయి. కానీ పెద్ద విషయాలు జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలి. 1 జరిగింది, 2 జరిగింది, బంగ్లాదేశ్లో ఆగట్లా, ఇంకెప్పుడు మాట్లాడతాం? మరి రేపులకి దిగి అంటే మనకి ప్రాబ్లం ఏంటి తెలుసా? మనకు జరిగింది ఇంత ఇదని బయటకు వస్తుంది, బయటికి రానివి ఎన్ని జరుగుతున్నాయి తెలుసా? అన్అఫిషియల్గా ఎన్ని వార్తలు, ఎన్ని న్యూస్లు ఉంటున్నాయి తెలుసా? ఎంతమంది హిందువులు వాళ్ళ ఆస్తులు కోల్పోతున్నారు, ఇలాంటి ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఎంతమంది అమ్మాయిలు అక్కడ రేపుకు గురవుతున్నారు, ఎన్ని విషయాలు బయటికి రావట్లేదు. ఇలాంటి ఎన్ని జరుగుతున్నాయో మనకు తెలియదు. బయటకు వచ్చినవి ఎన్ని అయితే అంటే అసలు రాజకీయంగా అస్థిరత్వంగా ఉండి బయటకు వచ్చిన వాటి మీదే పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ రియాక్ట్ అవ్వకపోతే, వాటి మీద ఏ చర్యలు తీసుకోకపోతే మిగతా వాళ్ళకి అదొక ధైర్యంగా మరి వాళ్ళు ఆగడాలు చేస్తారు కదా. బయటికి రాని ఎన్ని సంఘటనలు ఉన్నాయో ఆలోచించండి. ఇంకోటి కూడా చెప్తా, ఎవరైతే నా మైనారిటీ సోదరులు, ఎవరైతే ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు ఉన్నారో, అలాగే నా హిందువులు ఎవరైతే ఈ దేశంలో ఉన్నారో మనం చాలా గర్వపడాలి. చాలా బెటర్ కంట్రీ మనది, చాలా బెటర్ కంట్రీ. అది లేదు, ఇది లేదు, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పి చిన్న విషయాల్ని మనం చాలా పెద్దగా రేస్ చేస్తాం. కానీ వేరే దేశాలతో పోల్చుకుంటే మనం ఎంత మంచి ప్లేస్లో, ఎంత మంచి జీవితం అనుభవిస్తున్నాం అన్నది గుర్తించండి.
ఇంత అంటే ఎవరి పరిధిలో వాళ్ళకి తినటానికి తిండి లగ్జరీ అందరికీ లేకపోయినా మెజారిటీ పీపుల్కి ఉంది. మన దేశం అభివృద్ధి వైపు వెళ్తుంది. చాలామందికి ఉద్యోగాలు, ఎప్పుడు కలలో కూడా నా చిన్నప్పుడు ఊహించుకోలేని జీతాలు. నా చిన్నప్పుడు మా అన్నయ్య కజిన్స్ వచ్చేవాళ్ళు విజయవాడకి వేరే ప్రాంతాల నుంచి 3,000కి 4,000కి పనిచేస్తే దాన్ని చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు నా జీతం దానికి 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువగా ఉన్నప్పుడు నేను అది చూసి ఇది చూసుకుంటే నా చిన్నప్పుడు మేమున్న ఇంటికి ఒక 50 రూపాయలు గుడిసికి అద్దె కట్టి ఈరోజు మేము ఉంటున్న ఇంటికి అవన్నీ చూసుకుంటే మేము ఎంత గ్రో అయ్యాం. నాలాగే అందరూ గ్రో అయ్యారని అన్నాను నేను. కానీ గ్రో అయిన వాళ్ళు సో ఈ దేశం అన్నీ ఇస్తుంది మామ. లేని దానికోసం కంప్లైంట్ చేయకండి, ఉన్నదానికోసం మాట్లాడదాం. లేనిది ఖచ్చితంగా మాట్లాడాలి. కంప్లైంట్ చేయొద్దంటే అసలు మాట్లాడదాన్ని నేను అన్నాను. దాన్ని చూపిస్తా మన దేశాన్ని అగౌరవపరచద్దు. అలా అగౌరవపరిచే వాళ్ళ కోసం కూడా చెప్తున్నా. జీడిపిలో మనం ఎక్కడే పొజిషన్లో ఉన్నాం. చాలామంది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు పేలుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ కోసం రియాక్షన్ వీడియోలు చేయాలన్నా కూడా సిరాగ్గా ఉంది, చేయదలుచుకోవట్ల. మతాల కోసం కులాల కోసం కొట్టుకోవటం, మతాలని కులాలను చూసి అభిమానించుకోవటం, మతాలు కులాల పేరుతో గొడవలాడుకోవటం అలా కాదు. అది కరెక్ట్ కాదు. ఆ దేశంలో జరుగుతుంది మన దేశంలో జరగద్దు. అలాగే ఆ దేశంలో జరుగుతున్నది మనం మాట్లాడకుండా ఉండొద్దు. మాట్లాడండి. హిందువులు మాత్రమే మాట్లాడాలని కాదు, ప్రతి ఒక్కరు మాట్లాడాలి దీని మీద. ప్రతి ఒక్కరు స్టాండ్ వినిపించాలి. పెద్ద యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని గురించి ఇంకా బలంగా మాట్లాడాలి. పెద్ద యూట్యూబర్స్ అంటే ఇంతకన్నా ఏదో గొప్పగా మాట్లాడతారని కాదు, వాళ్ళ నెంబర్ అంతే. నా నెంబర్ అంతే. నా నెంబర్ నన్ను చిన్న యూట్యూబర్ని చేస్తుంది, దట్స్ ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తా. ఆ నెంబరే వాళ్ళు పెద్ద యూట్యూబర్ని చేస్తుంది, ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది. వాళ్ళు మాట్లాడే మాటలు ఇంకా బలంగా వెళ్తాయి, ప్రజల్లోకి ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తాయి. అదే డిఫరెన్స్. పాయింట్స్ నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీని మీద ఇంకా మాట్లాడతాను. నేనైతే డిసైడ్ అయ్యా, ఇలాంటి విషయాల్ని ఏదో సేఫ్గా ఉండి సేఫ్ జోన్లో ఉండి మాట్లాడకుండా ఏదో పైన ఏదో ఆ రియాక్షన్ వీడియోలు అన్వేష్ ఇది అన్నాడు, ఆయుడు ఏదన్నాడు అవి మాత్రమే కాకుండా ఇలాంటి విషయాల మీద కూడా బలంగా మాట్లాడదని డిసైడ్ అయ్యి, తప్పులు ఎక్కడైనా మాట్లాడితే ఖచ్చితంగా నన్ను కరెక్ట్ చేయండి. నేను రెస్పెక్ట్ఫుల్గా తీసుకుంటా, మీరు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.